తాలూకా అధ్యక్షులు శ్రీయులు జగన్రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎన్నో రోజుల నుంచి చూస్తున్నటువంటి మా కాంగ్రెస్ మరొకసారి రేసులకు వచ్చేసింది. మన అందరం కూడా వారికి మరొకసారి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి మనం స్వాగతం పలుకు కరతాళంతో స్వాగతం చేద్దాం. మనం వేదికపైకి రావాలని కోరుతున్నాను. ఓకే, కార్యక్రమాన్ని గురించి ముందుగా మన జిల్లా అధ్యక్షులు మాట్లాడారు రవీంద్ర గారు మాట్లాడాలని కోరుతున్నాను. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ అసోసియేషన్ బిల్డింగ్ లో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు అండ్ ఎమ్మెల్యే మోహన్ గారు ప్రథమంగా విచ్చేసిన వారికి ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా వేదికపైకి ఆశీలైన మన తయారీ గారి మనందరికీ సుపరిచితులు. మనం ఉద్యోగంలో ఉన్నప్పుడు మనందరి గురించి ఎందరో మంత్రివర్యులు ముఖ్యమంత్రులతో వాదించి మన సమస్యల పరిష్కారం చేసిన మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ అండ్ మాజీ పిఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ గారు మరియు జిల్లా సెక్రటరీ జనరల్ సెక్రటరీ బోధకుడు గారు మరియు మన జిల్లాలో 2 పర్యాయాలు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఏకతాటిగా చేసిన మన గడుగు గంగాధర్ గారు, అదేవిధంగా మన టౌన్ ప్రెసిడెంట్ యువ నాయకుడు కేశవ్ గారు, మన సీనియర్ సిటిజన్ అధ్యక్షులు కుమార గారు, మన టౌన్ ప్రెసిడెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్రెడ్డి గారు. ఈరోజు మన ఎందుకు కొంచెం పల్సర్ ఉంది అది గమనించాలి. ఎందుకంటే ఆల్ సీనియర్ సిటిజన్స్ 60 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాలు దాటిన వారు మన దగ్గర రెగ్యులర్గా అటెండ్ అవుతారు. మన ఏ సమావేశంలో కూడా మాకు సమావేశం అందరం సరిపోదు. కానీ ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించింది 10 తర్వాత 4 గంటల వరకు ఎవరు బయటకు రాకూడదని. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఇంటి దగ్గరనే ఉంటున్నారు. ఏదో మా బలవంతంగా ఈ మాత్రం అంచనాలకు వారికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనము రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అన్ని సంఘాల కంటే పెద్ద సంఘం. మన రాష్ట్రంలో 3 లక్షల మంది సభ్యత్వం కలిగిన మన రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మనకు అపార్ట్మెంట్ పని మాట్లాడటానికి ఇది చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే వర్కింగ్ ఎంప్లాయీస్ కంటే కూడా మనదే ఎక్కువ స్ట్రెంత్. రిటైర్ అయిన వాళ్ళు అంటే 60 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు సామాన్యంగా ఈ లైఫ్ ప్లాన్ పెట్టేందుకు 90 వరకు 95 వరకు కూడా బ్రతుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ సంతతి ఎంత ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం గమనించలే. గత ప్రభుత్వం మన డిమాండ్ల సాధనకు కనీస అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యల పరిష్కారానికి అవకాశం ఇవ్వడం వల్ల 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇది మనందరికీ తెలుసు, మనందరం గమనించాలి. గత 3 నెలల క్రితమే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంత రేవంత్ రెడ్డి గారు మనం పిలిచి మాట్లాడి మన సమస్యల పరిష్కారం చేస్తానని అభయం ఇచ్చిన ఇమ్మీడియట్గానే మనకి ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. అందుకే మన సమస్యలు ఏదైతే ముఖ్యమైన సమస్య ఏంటంటే హెల్త్ కార్డ్స్ అందరూ కూడా 60 ఇయర్స్ తర్వాతనే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం యాజ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీ కానీ
యాజ్ ఏ సీనియర్ సిటిజన్ కానీ వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. అది గమనించాలి. అది మన ముఖ్యమంత్రి అయిన గవర్నర్ రేవంత్ రెడ్డి గారు గమనించారు. ఇమీడియట్గా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తాను కూడా మాట ఇచ్చారు. ఇక పిఆర్సీ కమిషన్ పిఆర్సీ రికమెండ్ చేసిన తర్వాత అది యాజ్ యూజువల్గా వర్కింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి సమస్యల పరిష్కారం గురించి వాళ్ళు కలిసి మనం కలిసిన అవి రొటీన్గా జరిగే సమస్యలే. టీఏలు కానీ పిఆర్సీ కమిషన్ కానీ మనకు అతి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ హెల్త్ కార్డు ఇష్యూ అయినాయి కానీ ఎక్కడ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో హెల్త్ కార్డ్స్ పనిచేయాలి. ఎవరికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ దొరకదు. ఇది చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. ఇది మన నాయకులు కూడా గతంలో కూడా చెప్పాము. ఇది గమనించాల్సిందిగా మన ప్రత్యేకంగా అతి సన్నిహితులు ముఖ్యమంత్రికి అతి సన్నిహితులైన మన సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు నన్ను ఎమ్మెల్యే గారు కూడా కోరడం ఏంటంటే ఒకసారి మన నిజామాబాద్ పక్షాన కూడా వారితో కలిసినప్పుడు మాకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది కూడా వారిని ప్రత్యేకంగా కోరుతున్నాము. గత మహేష్ కుమార్ గారు మన తాయర్ గారు ఎప్పుడు పోయినట్టు తాయర్ గారు మీకు వచ్చినప్పుడు కూడా మనం మా సమస్యలు అంటారు రొటీన్ సమస్యలు ఉండేటివి ఉంటాయి. కానీ ఏదైతే మా ఈ బిల్డింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే కన్స్ట్రక్ట్ చేయబడ్డది. అప్పుడు మధ్యాష్ గారు పీరియడ్లో డి శ్రీనివాస్ గారి పీరియడ్లో ఈ ల్యాండ్ అలాట్ అయ్యి మధ్యాష్ గారు 5 lakhs బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. డి శ్రీనివాస గారు 3 లక్షలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్సీ ఉన్న మన మోహన్ రెడ్డి గారు మేము వెళ్ళగానే ఆయన పరిధిలో 2 లక్షలు కూడా మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు 3 లక్షలు 15 లక్షలు మిగతా 20-25 లక్షలు మా కంట్రిబ్యూషన్తో ఇది మేము కన్సల్ట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇది మాకు సరిపోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ లోకల్లో సుమారు 7,000 to 8,000 పెన్షనర్స్ ఉన్నారు. టోటల్ జిల్లాలో 12,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. మాకు ఎప్పుడైనా జనరల్ బాడీ మీటింగ్ పెడదామన్నా ఈ సమావేశ మందిరం సరిపోతలేదు. ఇక్కడ సైడ్కు ఓపెన్ ప్లేస్ ఉన్నది. దాన్ని కొంచెం అలాట్మెంట్ చేయాల్సింది కూడా మా గౌరవ ఎమ్మెల్యే అయిన సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు వారిని కోరడంతో ఈ సమాముఖంగా కోరుతున్నాను. అదేవిధంగా మొన్న మహేష్ కుమార్ గారికి కూడా కోరడం జరిగింది. వారందరూ కూడా మాట ఇచ్చిండ్రు. ఈ పక్క ఓపెన్ ప్లేస్ ఇస్తే దీన్ని ఎక్స్టెండ్ చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం పార్టీ కోసము ఉపయోగపడుతుందని కూడా మా అప్పీల్ చేయడం జరిగింది. అది వారు కలెక్టర్తో మాట్లాడారు. ప్రాసెస్ స్టార్ట్ అయ్యే మొదలే ఈ ఎలక్షన్ కూడా రావడంతో ఆగిపోయింది. ఆఫ్టర్ ఎలక్షన్ మనం పరిస్థితులు సాధించుకుంటాము అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు మన సుదర్శన్ రెడ్డి గారు కానీ తాయర్ గారు కానీ మోహన్ రెడ్డి గారు కానీ ఈ లోకల్ నాయకులందరూ కూడా ఇదంతా కొంచెం గమనించాలి. మీరు ఏదైతే మన తాయర్ గారికి అయితే మొన్ననే సమస్యల గురించి మొత్తం చెప్పాము. వారు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం సాధించుకుంటాము. మనం ఏంటిదనంటే మీరు ఒక్కసారి కంపేర్ చేయండి. మనం 3 లక్షల మంది స్ట్రెంత్ ఉండి అన్ని సంఘాల కంటే అతిపెద్ద సంఘమైన మనకే గత ప్రభుత్వం అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనంటే ఎంత శోచనీయమైన విషయం ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు మనకు అనుకూలంగా ఉన్నారు. ఒకసారి మనందరం ఆలోచించి మీరు ఒక మంచి నాయకుడిని ఎలక్ట్ చేసుకోవడానికి మీరందరూ కూడా తోడ్పడతారని నేను కోరుతూ నెక్స్ట్ సంబంధించిందని నేను అనుకుంటున్నాను. अभी अगला मुक्त हो दोस्तों न जाने कहाँ से मुलाकात हो, क्योंकि बीते हुए समूह की साक्षात तो होगी, पापों में चाहे मुलाकात हो. जोर से बुझाइए we don't know when we will meet again. We are going on remembering the 3 moments of this function. Thereby we should meet in the dream. మిత్రులారా ఇప్పుడే వీడుకోండి పక్కడి ఈ కార్యక్రమంలో మధురక్షణాలను ఎప్పుడు మనము తీపి జ్ఞాపకాలను నెరవేరుస్తూనే ఉంటాం. అందుకొరకు కనీసం కళలను వ్యక్తిగతంగా కూడా కళలను కలుపుతాం. ఇప్పుడే వీడుకోండి పక్కడి ये प्यार में डूबी हुई रंगीन फजा है. ये प्यार में डूबी हुई रंगीन फजा है. ये चेहरे, ये नजरें, ये जनारों की हवा है. हम जाए नहीं इनकी मेरे साथ हो. The level of action began in smoking. The atmosphere and environment which contain beautiful smell. This beautiful smell will come with us wherever we go. That is Congress call. ఆత్మీయత, అనుభవం, ప్రేమ ఆధారకరమైన వాతావరణం.
ఆధారపరమైన వాతావరణము ఈ విధమైన సుగతమైన సువాసన అది కాంగ్రెస్ పార్టీకే తగ్గుతుంది. అందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ. बताए रखना त्यागों के ख्यालों को जलाए रखना लंबा है सफर जिसमें तहरीक तो होगी. Let us preserve our knowledge and discuss power in all by remembering the glorious moment of this function. Our journey is very long to reach our goal. Don't say goodbye now. మిత్ర ఒక అర్థమైన విషయాన్ని గుండె రాసుకోండి. ఈ కార్యక్రమాన్ని ఒక తీర్చిదిద్దడానికి ఎప్పుడు మనం నిలబడలేకపోతాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంగా ఎప్పుడు నిలబడేస్తూ వచ్చాం కనుక కాంగ్రెస్ పార్టీ సదా స్వయంగానే మనం చేస్తూ నాకు అవకాశం మీకు ధన్యవాదాలు. కాంగ్రెస్ నాయకులు గడుపు 2 నిమిషాలు మాట్లాడుతూ అధ్యక్షులు, కార్యదర్శులు, మరొక మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, వేదిక మీద అందరు పెద్దలు, మరి మీ అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ వయసులో చిన్నవారి కాబట్టి ఆశీర్వాదాలు కోరుకుంటూ, మరి మీ వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రెసిడెంట్ గారు ఏకదాటిగా మీ సమస్యల్ని తెలియజేసిండు. చాలా సంతోషం. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారి మధ్యలో మీ సమస్యలు కూర్చుంటే ఆయన పెద్ద సమస్య కాదు. ఆయన మీ సమస్యలు తీర్చడానికి చిక్కలో కొట్టేసి తీరుస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎవరికి రాష్ట్రంలో అత్యంత సమీపంలో పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి అత్యంత సమీపంలో సుదర్శన్ రెడ్డి గారి సమస్య తీర్చాలనుకుంటే ముఖ్యమంత్రి గారిని చేపట్టి పేపర్ని సంతకం పెట్టించే కనుక దయచేసి మీ సమస్యలను పక్కబెట్టి మేము మీ దగ్గరికి వచ్చాం. మీ సమస్యల వరకు కొంచెం సుదర్శన్ రెడ్డి గారు సమయం తీసుకొని వారి ఇంటికి వచ్చి మంచిగా వారు వచ్చే తాగి మీ సమస్యలు తీసుకోవడానికి కూర్చోండి. కానీ ఇప్పుడు మీకు ఎన్నికల ప్రారంభంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎన్నికలు బలంగా ఉన్నాయి. అందులో బీజేపీ, కాంగ్రెస్ బలంగా ఉన్నాయి. కనుక ఈ ఉన్న నాయకులు ముఖ్య నాయకులు ఎవరు, ఏ పార్టీకి ఉన్న నాయకుడు సత్తా ఉంది, ఏ పార్టీకి వచ్చిన అభ్యర్థి సత్తా లేదు. మరి గతంలో 10 సంవత్సరాలు ఒక ఐదు టీఆర్ఎస్ ఇచ్చాము, ఒక 5 బిఎస్ఆర్ ఈ బీజేపీ గారు ఇచ్చాము. కనుక ఇప్పుడు దయచేసి తెలంగాణ ఇచ్చిన పార్టీ మీరందరూ కోరుకుంటే ఎన్ని కష్టాలైనా పార్టీ వెళ్ళిపోయినా తెలంగాణ ఇస్తే గతంలో పార్లమెంట్ సీట్లు మన తెలంగాణ ఇవ్వలేకపోయాం. కనుక దీంతో దయచేసి కోరేదంటూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కనుక మాకు 10 సంవత్సరాలు పక్కన పెట్టారు. మీరు ఈ తప్పకుండా జీవనరెడ్డి గారు స్వయంగా రైతులు, న్యాయవాది, సీనియర్ నాయకులు, మచ్చలేని నాయకులు. మనం నిజామాబాద్ లో సుదర్శన్ రెడ్డి గారు మచ్చలేని నాయకులు ఉన్నారు. మరి మంత్రిగా ఇక్కడ భాష సుదర్శన్ రెడ్డి రుద్రజన్ లాభంగా ఉంటుంది. అటువంటి నాయకులు జీవనరెడ్డి దయచేసి మీరు సర్వీస్ ఇది రికార్డు సర్వీస్ అన్నప్పుడు మీరు ఎన్నో ప్రభుత్వాలు చూశారు. గవర్నమెంట్ కానీ ఎన్టీ రామారావు గారు, చెన్నారెడ్డి గారు కానీ, రామారావు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారిని కిరణ్ మాట్లాడి చంద్రబాబు గారు ఇట్లా ఎన్నో ముఖ్యమంత్రులు ఉన్న ఈ ప్రభుత్వాలను చూసి ఆ ప్రభుత్వాలను ఎంప్లాయీస్కి మర్యాదలు ఇచ్చి మీ కష్టసుఖాలు చేసిన పార్టీ ఏమన్నది మీ అందరూ గుర్తే కాదు. ఏముంటుంది ఈ మా కేసీఆర్ మనవారు ముఖ్యమంత్రులు కనీసం ఎంప్లాయీలు ఇస్తే అపాయింట్మెంట్ లేని పరిస్థితి. మేము నాటిలో మేము చెప్పేవారు. ఇప్పుడు కూడా సార్ సుదర్శన్ రెడ్డి గారు రిటైర్మెంట్ ముందు ఏమి చేస్తారో పరాకుండా ఆ లోకంలో ముందు 6 నెలలకు పక్కన పుష్పం వచ్చి కనుక దయచేసి బీజేపీ వారు మతాలను రెచ్చగొట్టి మతాల ద్వారా ఓట్లు పొందుతున్నారు. మేము కాదండి వాళ్ళ దేశంలో 10 సంవత్సరాలు అధికారం తెచ్చాం. 10 సంవత్సరాలు పరిపాలించి మీరంతా ఎందుకు రోజు పద్ధతులు గమనించాలి. మీకు చెప్పేది ఉపవాదం కానీ నాకు ఇక్కడ వచ్చేటువంటి నాకు తెలియజేసుకుంటున్నాం. ఇది ఇప్పుడు ల్యాండ్స్ కానీ ఇళ్ల తర్వాత డెవలప్మెంట్ మీకు సంబంధపడాలి. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు పెద్ద సమస్య ఒక్కొక్క మాట వచ్చిలేదు. డెవలప్మెంట్ ఏ పార్టీ చేసింది
మన నిజామాబాద్కు తాగునీటికి ఇబ్బంది వస్తే అగ్నిసారాలు పట్టా కలిసి ఇరిగేషన్ మంత్రి గారు నిజామాబాద్ ప్రజలకు దళాలు తీర్చారు ఇబ్బంది లేకుండా. మెడికల్ కాలేజ్ నిజామాబాద్ లో పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మంత్రి గారు ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము. అదేవిధంగా కూటమిలో గౌరవం ఉన్నప్పుడు మన విద్యార్థులకు బయట పడుతున్నారు మధ్యతరగతి కుటుంబానికి ఇబ్బంది అవుతుంది యూనివర్సిటీ తీసుకొచ్చాము. అదేవిధంగా మన విద్యార్థులు ఉదాహరణ రాత్రి 12 గంటలకు పోయి పాస్పోర్ట్ నుంచి లగ్నం బాధతో మన గవర్నమెంట్ ఉన్న సందర్భాన్ని అందరూ ముఖ్య నాయకులతో కలిసి మధ్యాహ్నం వెళ్తున్నప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చాం. మాకు చట్టాలను చెప్పడానికి మేము చేస్తామని ఈ బీజేపీ అనేటువంటి ప్రాజెక్ట్స్ చెప్పమని కనుక దయచేసి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అందరూ ఆశీర్వాదిస్తే తప్పకుండా మీరు అంటున్న పనులు ప్రశ్నిస్తూ అవన్నీ మీరు చెప్పిన పనులు ఏమనుకుంటామో వారి ముందు చాలా చిన్న పనులు అవన్నీ ఈజీ అయిపోతాయి. మీ పనులు పక్కన లేదు ప్రజలు మందులు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏదైతే ప్రాబ్లం చేస్తామో వాళ్ళకి చూసిన తరుణంలో ఎన్నికల కోరుకుంటున్నాక దయచేసి అందరికీ జోడబెట్టి నా శ్రేష్ఠ నుంచి నమస్కరిస్తే ఓటనుకున్నాం. మీ సమస్యలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలు జీవనరెడ్డి గారిని గెలుపుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని పార్లమెంటులో ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి గారిని అంత ముఖ్యంగా వారి చేతులను కూడా మన పార్లమెంటు అభ్యర్థిని గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏర్పాటు చేసిన బాధ్యత సుదర్శన్ రెడ్డి గారి అందులో భాగంగా మీరంతా భాగస్వాములు కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్లుని స్థాపించుకోవడం ఒకసారి గమనించాలి. ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ గవర్నమెంట్ టైంలోనే ఈ ల్యాండ్ అలాట్మెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కు ఇవన్నీ కూడా బాగా ఎంకరేజ్మెంట్ తో మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇదంతా కూడా మీరు కూడా గమనించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు మనందరికీ సుపరిచితులైన గత ప్రభుత్వాలు ఎన్టీ రామారావు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ ముఖ్యమంత్రులు ఉన్నా వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ గా పోయి బల్లబుద్ధి మన సమస్యలు పరిష్కరించిన మన మాజీ ఎమ్మెల్సీ అండ్ మాజీ స్టేట్ పిఐటి ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారిని నేను మాట్లాడాల్సిందిగా ముఖ్య అతిథులు కాబోయే మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు గారు వేదిక మిత్రులు సుదర్శన్ రెడ్డి గారితో పాటు మన జీవన్ రెడ్డి గారు మహేష్ గారు కూడా ఆహ్వానించడం జరిగింది. మరి సుదర్శన్ రెడ్డి గారు ఆర్మూర్ పోయినప్పటికీ కూడా మేము మీద ప్రేమతో ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఆయన రాజకీయంలో నీతిమంతుడని గర్వంగా చెప్పుకోవచ్చు. మేము చూసాము ఆయన నీటిపాత్ర శాఖ మంత్రిగా నిజామాబాద్ చాలా రకాలుగా అభివృద్ధి చేశాడు. చాలా సమస్యలు తీసుకొచ్చాడు. మేమిద్దరం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఆయన మంత్రిగా ఉన్నారు. చాలా తక్కువ మంది ఉంటారు ఈ జిల్లాలో. ఎన్నో రకాల మందులు తీసుకోవడానికి దాదా రానటువంటి మొన్న నేను స్వీకరిస్తే ఎందుకంటాను స్పీకర్ తీసుకొని తర్వాత పక్క పెట్టి మంచి తీసుకుంటే బాగుంటుంది అంటే నేను స్వీకరించాను. నేను అనుకుంటాం అంటున్నాను. ఎన్నో మంది ఉంటారు కదా, చాలా తక్కువ మంది ఉంటారు. నాకు పరివర్తన సరే అదొక భాగం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వారి కీలకమైన వ్యక్తిగా మంచి పాల్గొన్నా ఈ రోడ్ ఈ కేంద్రం ఎవరికి సుదర్శన్ రెడ్డి గారి తరహా నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. సరే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మనమందరం కూడా జీవన్ రెడ్డి గారికి వ్యక్తిగత ఇష్టాలు ఎట్లా ఉన్నా సరే జీవన్ రెడ్డి గారికి గెలిపించడం అనివార్యం. రేవంత్ రెడ్డి గారు మాతో మాట్లాడుతూ మరి అన్ని జిల్లాలు కవర్ చేయాలి, మన వాళ్ళందరికీ వాళ్ళందరికీ
చాలా జిల్లాలు తిరిగి వస్తారు. ఈవెన్ కొరంట్ల మెట్పల్లి జంక్షన్లు కూడా మన కుటుంబాలు పర్యటన చేస్తాం. చక్కటి మెజార్టీ వస్తాం. ఈసారి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే మీ మధ్యలో ఉన్న విషయాలు నాకు తెలుసు. పిఆర్సీ చెప్పండి అని అడిగారు. పిఆర్సీ కూడా బ్రహ్మాండమైన పిఆర్సీ తీసుకొస్తామన్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తాను. నేను 6 పిఆర్సీలకు ఆర్పిఆర్సీ 1 కాదు 2 కాదు 36 ఏళ్లలో 17 మంది ముఖ్యమంత్రులతో 6 పిఆర్సీ తీసుకొచ్చారు. ఒక పిఆర్సీకి ఇంకో పిఆర్సీ సంబంధం కూడా మంచి స్టేట్ తీసుకురావడం లేదు. మంచి పిఆర్సీ వచ్చి ఫిట్మెంట్ ఎక్కువ వస్తేనే రిటైర్డ్ అయిన వాళ్లకు పెన్షన్ పెరుగుతుంది. జగిత్యాల నన్ను అదే అడిగారు. జగిత్యాల చాలా పెద్ద మీటింగ్ పెట్టాను రిటైర్డ్ వాళ్ళకి. సార్ సార్ ఫిట్మెంట్ 40% ఇవ్వండి సార్. మీరు 40% అడుగుతా ఉన్నారు. అబౌవ్ 40% తీసుకొస్తామని నేను చెప్పాను. నేను రేవంత్ గారి దృష్టి కూడా తీసుకొచ్చాను. చాలా ఆశపడతా ఉన్నారు రిటైర్డ్ వాళ్ళు టీచర్స్. పోయినప్పుడు చాలా తక్కువ వచ్చిందని చెప్పడం కూడా ఆయన దృష్టి తీసుకురావడం. కాబట్టి మిత్రులారా, మన వాళ్ళు అడుగుతున్నారు ఫస్ట్కి ఎన్నిక లేకపోయినా మళ్ళీ 15-20 తారీఖు డీజిల్ వస్తాయా సార్? అట్లుండదు. 010 దగ్గర డిపాజిట్ చేయమని చెప్పాను నేను ముఖ్యమంత్రి గారు. నమ్మకంగా ఉన్నారంటే సమస్య లేదన్నా మొన్న 010 ద్వారా ఇద్దాం, ఫస్ట్కే ఇద్దామన్నా. కాబట్టి ఆ డౌట్ అవసరం లేదు. ఫస్ట్కే వస్తే ఈఎంఐ దెబ్బతిని చట్నం ఉండదనే విషయాన్ని నేను చెప్పాను. సార్ వెల్నెస్ సెంటర్లు ఫెయిల్ అయినాయి, సరిగ్గా పనిచేస్తూనే ఉన్నారు. అసలు వెల్నెస్ సెంటర్లు అవసరమే లేదు. చెప్పాను, పనిచేస్తున్న వాళ్ళ దగ్గర 1000 రూపాయలు కట్టేయండి, రిటైర్డ్ వాళ్ళ దగ్గర 500 రూపాయలు కట్టేయండి నెలకు. అప్పుడు కార్పొరేట్ హాస్పిటల్, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ ఇన్ ద స్టేట్ ఫ్రీ. మీరు ఎంత కార్డు తీసుకోకపోతే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ పద్ధతి రాబోతుందనే విషయాన్ని నేను దృష్టి తీసుకొస్తాను. గుర్తించాము చివరి దశలో ఉందనే విషయాన్ని 60-70 వచ్చిన తర్వాత ఏ ఉద్యోగి బాధపడదు. రిటైర్డ్ అయిన తర్వాత అనారోగ్యంతో ఎవరు బాధపడకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నవాడికి లేని వాడికి అందరికీ న్యాయం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నేను చాలా ప్రభుత్వాలను చూశాను, చాలామంది ముఖ్యమంత్రులు జరిగారు. అర్థమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవాడికి ఉన్నవాడికి లేని వాడికి అందరికీ న్యాయం చేస్తారు. కాబట్టి ఒక్కసారి మళ్ళీ మీరు జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే దాదాపు 14 సీట్లు ఎంపీ సీట్లు ఈ రాష్ట్రంలో గెలిస్తే రేవంత్ రెడ్డి గారి బలం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, దాని కథని వేరుంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. రిటైర్మెంట్ వాళ్ళు సార్ మాకు 70 నుంచి 65కు ఇప్పియండి క్వాంటమ్ పెన్షన్ అని చెప్పాను. దాన్ని కూడా శివశంకర్ సార్తో మాట్లాడాలి. సబ్జెక్ట్ ముఖ్యమంత్రి వేరు కాదు, శివశంకర్ గారు కనీసం 1, 2, 3 ఇంటర్వ్యూలు అవుతాయి. వాటిలో రిటైర్డ్ అయ్యే వాళ్ళ గురించి కూడా సమస్యలను ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకసారి శివశంకర్ గారిని కమిషనర్తో మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ వాళ్ళందరినీ కూడా సెట్ చేయడానికి, సంస్కరణ చేయడానికి అనేక రకాల చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాను. మమ్మల్ని ఒక 10 రోజుల కింద మాణిక్యం వారికి ఫోన్ చేసి మోహన్ రెడ్డి గారు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ నాయకులను తీసుకొని వస్తాను, చర్చించి కింది ప్రాబ్లం గురించిన ఫైల్ పడింది. దాదాపు 4 గంటలు మాట్లాడారు. చాలా విషయాలు నడుస్తూ ఉంది. ఏ ఉత్తర్వులు ఇవ్వాలా, ఎట్లయితే ఈ ప్రభుత్వంలో సంస్కరణలు బాగా జరిగితే ఫలితాలు మంచిగా వస్తాయి అనేటువంటిది జరుగుతూ ఆలోచన చేస్తారు. కాబట్టి మిత్రులారా, మనం జీవన్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తే పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడికి పోయినా కూడా సార్ ఐటీ తగ్గించలేదు, స్లాబ్ తగ్గించలేదు,
ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కడుతున్నాం. అదే ఒకప్పుడు జీతాలు చాలా తక్కువ ఉన్నాయి సార్ అని చెప్పి అన్నప్పుడు నేను ఏం చెప్పిన 40 నాడు ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు, ఎక్కువైంది అనుకుంటున్నాం. మరి జీవన్ రెడ్డి గారికి గెలిపిస్తే తక్కువైతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చాలా విషయాలు ఉన్నాయి. మరి నాయకుడు మరి చాలా తెలియాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మిత్రులారా మన సమస్యలు మనం చర్చించుకున్నాం, పరిష్కరించుకున్నాం. అవసరపడ్డప్పుడు మన దగ్గరికి వెళ్దామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మాకు అవకాశం అందరికీ నిజం తెలియజేస్తూ ఒక్కసారి జీవన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నా. మీ రేసులే కాదు, మీ ఫ్యామిలీస్, మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్, మీ కోవర్కర్స్ అందరితో జయలలిత ఎట్టోడిపోయింది. నువ్వు డిఏ ఇవ్వకపోతే అంత బలమైనటువంటి జయలలిత ఓడిపోయింది. చంద్రబాబు నాయుడు ఎట్టోడిపోయాడు, 5 డిఏలు రిటైర్డ్ వాళ్ళకి ఇవ్వకపోతే ఎంత చెప్పినా అయినకపోతే ఓడిపోయాడు. అప్పుడు మీ బలం మీకు తెలియదు, చాలా పవర్ఫుల్. రామనామం కన్నా ఎక్కువ మీది ఓటు కానీ మీ మాట కానీ. కాబట్టి ఒక్కసారి జీవన్ రెడ్డి గారిని తీసుకొని సాయంత్రం పూట మీకు తెలిసిన వాళ్ళకి గ్యారెంటీ గెలుస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా చేస్తా ఉన్నా. ఆ పద్ధతిలో మనకు అందిద్దామనే విషయాన్ని కూడా మీకు తెలుసో తెలియదో మనం బార్గెనింగ్ పవర్ పెరగాలనే ఉద్దేశంతో మాకు చేత కాకుండా 33 జిల్లాలు తిరగడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికి 5-6 జిల్లాలు తిరిగాం. ఇంకా 33 జిల్లాలు, 33 మిగతా 33 జిల్లాలు అటెండ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అది ఒకటే కాంగ్రెస్లో వీలైనన్ని పట్టణాల్లో 15 ఎంపీలు కదా. రిటైర్డ్ టీచర్స్, వర్కింగ్ టీచర్స్, ఎంప్లాయీస్ అందరూ కాంగ్రెస్ పనిచేసి ఇన్నిగానం ఎంపీలు గెలిచిందనేది పార్టీ గుర్తించాలి. అప్పుడు ఇంకా మనకి న్యాయం జరగడానికి, బార్గెనింగ్ పవర్ పెరగడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తాం. మరి రవీంద్ర గారికి, భోజరావు గారికి, మన రెడ్డి సార్ గారికి అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాం. జయలలిత, చంద్రబాబు నాయుడు ఓడిపోయారు, కేసీఆర్ కూడా అదే పరిస్థితిలో ఓడిపోయిందని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే మా రిటైర్ ఎంప్లాయీస్ ఎంతమంది చెప్పండి, 10 సంవత్సరాలు 100 సార్లు రికమెండ్ చేసినప్పుడు కలుస్తామని వాళ్ళ నాయకులు, జూనియర్ నాయకులతో ఎందరితో రికమెండ్ చేసి అపాయింట్మెంట్ అంటే ఆయన మంత్రులకి చేయలేదు, మనకి చెప్తాడు. అందుకే ఆయన ఓడిపోయేంత వరకు కూడా అపాయింట్మెంట్ దొరకలేదు. అదేవిధంగా ఏ ప్రభుత్వాలు కూడా మనకు 10, 15, 20 తారీఖు వరకు శాలరీస్ పెన్షన్ ఇచ్చిన సందర్భాలు లేవు. అది కేసీఆర్ ప్రభుత్వంలోనే మనం ఫస్ట్ కూడా తీసుకోలేదు. గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ గమనిస్తున్నారు, ఫస్ట్ మనం పెన్షన్ వస్తుంది. ఎందుకంటే మనం పెన్షన్ ఫస్ట్కి ఇవ్వమని డిపెండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఎంతమూరు డిఏలు కానీ వేరే సమస్యల గురించి డిపెండ్ చేస్తుంటుంది. ఇది ఒక డిమాండ్ అయిపోతే ఫస్ట్ పెన్షన్ ఇవ్వాలి. కానీ అది ఇప్పుడు మీరు మన అనుకోకుండా వాళ్ళు తప్పు చేశారు. ఒకసారి మన నాయకులు గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఈ సమక్షంలో ఉన్నారు. మోహన్ రెడ్డి గారు అన్ని విషయాన్ని వివరించారు. ఒకటే కోరుకున్నది, ఈ సమస్యలు మాకు తెలుసు. మీరే అన్నారు ఈసారి జీవన్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపిస్తామనేటువంటి మాట. ముఖ్యమంత్రి గారు మీకు అభయం ఇచ్చిందనేటువంటి మాట చెప్పారు. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని జీవనన్నను పార్లమెంట్ మెంబర్గా, సుదర్శన్ అన్నను మంత్రిగా మనం ఈ రాష్ట్రంలో చేసుకుంటే ఈ సమస్య వారి దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్ గారికి రాసినాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం, చర్చ చేసినాం. గంగాధర్ గారి గురించి మాట్లాడుతూ ఆ రోజు అందుకోకుండా సమస్యల విషయంలో మీరు 2వ అభిప్రాయం పెట్టుకోకుండా మీరు అనుకున్నట్టుగా ఈసారి ఎక్కువ శాతం మీరు నగరంలోనే ఉంటారు. మీ ఫ్యామిలీస్ నగరంలో ఉంటాయి. దయచేసి చేతులు జోడించి కోరుకుంటున్నా. గతంలో మా అభ్యర్థి ఇక్కడ ఓడిపోయినంత మాత్రాన మేము దిగుతుందని. కానీ ఇప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడు మనం కల్పిస్తే రాహుల్ గాంధీ గారికి, మా రేవంత్ రెడ్డి గారికి బలం చేకూరుతుందనేటువంటి విషయాన్ని కోరుకుంటూ ఈసారి మనం నిజామాబాద్ అర్బన్లో మన అభ్యర్థి జీవన్ రెడ్డికి మెజార్టీ తీసుకురావడానికి అందరికీ మంచిగా ప్రయత్నం చేద్దామని మాట్లాడలేదు. రాబోయే మంత్రివర్యులు, భోజనం, శాసనసభ్యులకు మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఎంప్లాయీస్ అసోసియేషన్
ప్రెసిడెంట్ గారు రవి గారికి, ఇక్కడ చూసిన నా ఆఫీసర్లకు, గవర్నమెంట్ ఆఫీసర్లకు, నలుగురు వచ్చేసిన నా సోదరులకు అందరికీ నమస్కారాలు. మీరందరూ ప్రజలకు కావాల్సిన సేవలు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ విధానం కావాల్సిందే. కానీ మనమందరం మీరందరూ కూడా ఆలోచనలు ఏ విధాలుగా చేసి ఒక మూర్ఖుడి చేతిలో తెలంగాణ వస్తే చాలా బాగుపడతాం, కుటుంబం బాగుపడి, పిల్లలు బాగుపడతారు, ఉద్యోగాలు వస్తాయని అందరూ ఆశించారు. దాంట్లో మీరందరూ ఎక్కువైనా కానీ ఈ రిటైర్ అయితే మీ గ్రాడ్యుయేట్ అంటున్నది రాజుకి పైసలు కూడా వాడు ఆపుకొని దాన్ని కూడా చెల్లించకుండా మీ పేరు ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ లాక్కొచ్చాడే. ఇంత దుర్మార్గులు ఎందుకు చెప్తున్నారంటే ఎక్కడ చూసినా బాధ్యత గవర్నమెంట్ లేదు, ఏమీ లేదు. మీరందరూ పెద్దలు మనకు నిజానం చదివే పుణ్య ఆ నిజానం తెలుసుకుంటే మనం అందరం బాగున్నాం. నలుగురున్నా చెప్తాను మనం ఎప్పుడుండే మనము శ్రీరామ్ సాగర్ వచ్చినట్టు మంచిగా నిజాం సాగర్లో 50 సంవత్సరాలు బాధలు పట్టించుకున్నాం. అప్పుడు మనం నిజామాబాద్ అందరం బాగున్నాం అనుకుంటుంది. ఇప్పుడు అది పోయినాయి. దానికి తోడు మనందరినీ ఇబ్బంది పడతారని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే భాష టెక్నాలజీ నిర్మించడానికి ప్రయత్నం చేశాం. అన్ని సాగర్ కూర్చోబెట్టి 18-19 సంవత్సరాల్లో 34-37 పంటలు పండించాం. దాంతో మన డిస్ట్రిక్ట్ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక నేవీ లేదు, సివిల్ వ్యవసాయం గురించి. ఈ మూర్ఖుల వ్యవసాయాన్ని కూడా మంచి మంచి సీడ్స్ ఇవ్వగా మన నడిచే షుగర్ ఫ్యాక్టరీ ఆర్షియోలో సెకండ్ ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఒక్కరికి ఇచ్చి ప్రభుత్వం 50 అని ఇస్తే ఈ మూర్ఖుల చదువు కూడా పనిచేసి అంటే ఒకటే క్లాస్ వరకు దిగుబడులు లేవు, డిసీజులు ఎక్కువ వస్తూ ఉన్నాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. దానికి మనం అందరం కాదు, మీరు చేయాలని మేము అందరూ తెలంగాణ ఇస్తుంది. తెలంగాణ ఇచ్చు తప్పు కాదు, కానీ వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు ఇప్పుడు మనకు మన పిల్లలు పోషించాం, వాడు కూడా ఏది వస్తాయి కానీ మనం పట్టించుకుంటే వాళ్ళు అక్కడ మనం చూస్తే బాగా అనిపిస్తాం. నేను కూడా మీ అందరికంటే నేనేం తక్కువ కాదనుకుంటా, నాకు కూడా 23 వచ్చాయి. మీ అందరికంటే ఎక్కువ ముందు నేనే వెంటాడయ్యా. కానీ నేను ఈసారి ప్రాంతం చేయాలి